వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను మీ కృష్ణవేణి. అండర్గ్రౌండ్ మాఫియా ఈ అంశం మీద సిరీస్ రాబోతోంది. అది కూడా సీనియర్ జర్నలిస్ట్ రైటర్ మహర్షి గారితో. ఇవాళ ఎపిసోడ్లో భాగంగా చీకటి రాజ్యానికి రారాజుగా చెప్పే దావూద్ ఇబ్రహీం గురించి మహర్షి గారి మాటలు విన్నాం. నమస్తే సార్. నమస్తే సార్. అండర్గ్రౌండ్ మాఫియా మీద మనం డిఫరెంట్ పర్సన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇవాళ ఫస్ట్ ఎపిసోడ్ దావూద్ ఇబ్రహీంతో అనుకున్నాం. చెప్పండి సార్, మీకు ఆ సబ్జెక్ట్ పట్ల ఫస్ట్ ఎందుకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కలిగింది? అంత డెప్త్ నాలెడ్జ్ ఎలా? దావూద్ ఇబ్రహీం అనే అతను ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఓకేనా? దావూద్ ఇబ్రహీం ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచంలో ఉన్న 10 మంది ఫిగటివ్స్ అంటే ఖచ్చితంగా కావలసిన నేరస్తులలో ఆయన ఒకరు. అంటే అమెరికా ప్రభుత్వమే $25 మిలియన్ అతని తల మీద అతన్ని హ్యాండ్ ఓవర్ చేస్తే $25 మిలియన్ ఇస్తుంది. ఒకసారి ఊహించుకోండి, $25 మిలియన్ అంటే ఎంతో. ఓకేనా? దావూద్ ఇబ్రహీం మీద ఇప్పుడు 13 సినిమాలు వచ్చాయి. ఇంకా హిందీలో, తెలుగు, మిగతా తమిళ్ అవన్నీ లెక్కలేస్తే ఒక 7-8 వచ్చి ఉంటాయి. అంటే అతను ఎందుకు అంత ఆకర్షిస్తున్నాడు? క్రిమినల్ వరల్డ్ కదా అతనిది. క్రిమినల్ వరల్డ్లో ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ ఎందుకు ప్రపంచాన్నంతా ఆకర్షిస్తూ ఉంది అంటే అతని నెట్వర్క్. రామ్ గోపాల్ వర్మ గారు చెప్తారే డి కంపెనీ నెట్వర్క్ అంటారే. ఆయన చాలా సినిమాలు తీశారు కదా కంపెనీ అనేది. ఆయన నెట్వర్క్ ఏమిటంటే దావూద్ ఇబ్రహీం 1955 డిసెంబర్ 26న పుట్టాడు. ఈ డిసెంబర్ నాటికి ఆయన వయసు 70 ఏళ్ళు. ఆయన్ని 70 ఏళ్ల వయసులో ఆయన ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. గత 30 ఏళ్ళుగా ఆయన ఫోటో ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. మనం చూస్తున్న కోటు గీటు వేసుకున్న ఫోటోలన్నీ కూడా పాతవి. 86లో ఆయన దుబాయ్కి పారిపోయాడు. 93లో జరిగిన బాంబే బ్లాస్ట్లో ఆయన హస్తం ఉంది అనేది ప్రధానమైన కేసు. ఆయనకు పాకిస్తాన్లోని కరాచీలో ఉన్నాడని ప్రపంచానికి అంతా తెలుసు. FBI, US FBIకి తెలుసు. FBI కంటే మించి నెట్వర్క్ ఏముంటుంది? ప్రపంచ గూఢచారుల్లో వాళ్ళు నంబర్ 1 కదా. మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అన్నిటికీ తెలుసు. తెలియదు ఏమీ లేదు ఆడ. కానీ అతన్ని పట్టుకోలేకపోతున్నారు. రకరకాల వార్తలు వస్తుంటాయి. అదిగో విషం పెట్టారు దావూద్కి, ఇదిగో దావూద్ చచ్చిపోయాడు, దావూద్ క్యాన్సరు, దావూద్కి అది, దావూద్కి ఇది అంటూ ఉంటారు. కానీ దావూద్ చచ్చిపోయాడు అని ఎవరు కన్ఫర్మ్ చేయరు. చచ్చిపోయాడని ఎవరు కన్ఫర్మ్ చేయాలంటే అర్థం ఏంటి? బతికే ఉన్నాడు కదా. అవును. అసలు ఆ నెట్వర్క్ ఏమిటి? అలా ఎలా సాధ్యము? ఇంత చేస్తే ఆయన మీద మనం చాలా క్రైమ్ అంటుంటాం కదా. కొన్ని వందల వేల క్రైమ్స్ చేసి ఉంటాడు దావూద్ ఇబ్రహీం. క్రిమినల్ కింగ్, క్రిమినల్ అది ఇది అంటూ ఉంటారు కదా. ఆయన మీద ఉన్న 2 కేసులే. ఒకటి సమద్ అనే అతన్ని హత్య చేసిన కేసు, 2 93లో ఉన్నటువంటి బాంబే బ్లాస్ట్ల కేసు. బాంబే బ్లాస్ట్ల కేసులో నేరుగా అతనికి సంబంధం ఉంది అన్నట్టుగా ఎక్కడా పిక్చర్ లేదు. టైగర్ మేమన్ వీళ్ళందరి సాయంతో ఆయన బ్లాస్ట్లు చేశాడు అనేది ఒక నమ్మకం మాత్రమే. సరే, ఆయన మధ్యలో ఇండియాకు వస్తానంటే ఎవరో కొంతమంది రాజకీయ నాయకులు అడ్డుపడి ఆయన రానియకుండా చేశారనేది ఒక వాదన ఉంది. మధ్యలో రామ్ జెత్మలానీ గారు ఒకసారి చెప్పారు ఆయన ఇండియాకు వస్తానన్నా కూడా ఎందుకో కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. అసలు ఏమిటి దావూద్ ఇబ్రహీం? అసలు ఆయన ఎక్కడి నుంచి పుట్టాడు, ఎటు ఈ నేరం వైపు ఎట్లా రాబడ్డాడు? 1955లో పుట్టిన దావూద్ ఇబ్రహీం మహారాష్ట్రలోని ఖేడ్ అనే చోట పుట్టాడు. ఆయన వాళ్ళ నాన్న ఇబ్రహీం కస్కర్ అని, ఆయన ఒక హెడ్ కానిస్టేబుల్ డోంగ్రీ పోలీస్ స్టేషన్లో డోంగ్రీ ఏరియాలో ఉండేవాడు. డోంగ్రీ అనేది చాలా పేదరికము, చాలా క్రైమ్ వరల్డ్. అది పిల్లలు ఎక్కువ మంది కావడం వల్ల ఆయన ఆ చిన్న ఏరియాలో కాపురం ఉండేవాడు. దావూద్ ఇబ్రహీం సోదరుడు వీళ్ళిద్దరూ కలిసి చదువు అబ్బలేదు. వీళ్ళకి చదువుకున్నారు కానీ ఏదో వాళ్ళకి అబ్బలేదు. 10-12 ఏళ్ల వయసుకే వాళ్ళు ఏం చేశారంటే నేరాలు చేయడం మొదలుపెట్టారు. దొంగతనాలు, చిన్న చిన్న నేరాలు చేయడం మొదలుపెట్టారు. ఈ నేరాల్లో పట్టుబడినా కూడా పోలీసులు ఏం చేశారంటే, సరే మన హెడ్ కానిస్టేబుల్ కొడుకే కదా అని ఒక ఏదో, అరే మన కానిస్టేబుల్ పిల్లలే కదా అని ఏదో కొంచెం చూసి ఉన్నట్టు వదిలేశారు. పెద్దగా వాళ్ళకేమి, వాళ్ళ నాన్న చాలా ట్రై చేశాడు ఈ నేర ప్రపంచం నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాలని. 1970 నాటికి, అంటే గట్టిగా 15 ఏళ్ళు దావూద్ ఇబ్రహీం. 1970 నాటికి అతను మెల్లిగా ఒక గ్యాంగ్లు, బాషు అనే ఆయన గ్యాంగ్లో చేరి ఆ గ్యాంగ్లో ఒక చిన్న క్రిమినల్గా ఎదుగుతూ ఉన్నాడు. ఈ బాషు ఏం చేశాడంటే ఒక దశలో వీళ్ళ అన్నని చంపేశాడు. దీనికి ప్రతీకారంగా బాషుని ఇతను హత్య చేశాడు. మొదటి హత్య అది. కానీ దాని మీద ఇతనే హత్య చేశాడని కేసు ఏం లేదు. అలా అప్పుడున్న ఆజీ మస్తాను, కరీంలాలా వీళ్ళిద్దరూ కూడా నంబర్ 1, అంటే నంబర్ 1, నంబర్ 2 స్థాయిలో ఉన్న డాన్లు ఉన్నారు కదా. వీళ్ళ దగ్గర కొంతకాలం పనిచేసిన తర్వాత ఇతను సొంత గ్యాంగ్ని ఏర్పాటు చేసుకున్నాడు.
దాన్ని డి కంపెనీ అంటారు. ఓకే. ఇతనికి కలిసి వచ్చిన అంశాలు ఏమిటంటే బొంబాయిలో కొన్ని వందల వేల నూలు మిల్లులు ఉండేవి. బొంబాయిలో ఉన్న కార్మికులంతా కూడా మెజారిటీ కార్మికులు నూలు మిల్లుల కార్మికులు. ఈ నూలు మిల్లులన్నీ కూడా 1970, 80 మధ్యన వచ్చేసరికి మెల్లిగా అవి మూతపడడం మొదలైంది. మూతపడము, స్ట్రైకులు. దత్తా సామంత్ ఆఫ్టర్ 80sలో ఆయన ఒక పెద్ద స్ట్రైక్ చేశాడు. అంటే బొంబాయిలో ఉన్న నూలు మిల్లులందరి కార్మికుల్ని సమీకరించి స్ట్రైక్ చేశాడు. ఆ దత్తా సామంత్ను మళ్ళీ కాల్ చేశారు, చనిపోయాడు. ఈ సమ్మెలు వీటన్నిటిలో భాగంగా ఏమైందంటే నిరుద్యోగం పెరిగింది. బొంబాయిలో పేదరికము, నిరుద్యోగం పెరిగింది. నిరుద్యోగము, పేదరికము పెరిగితే ఏం జరుగుతుంది? జనరల్గా క్రైమ్ వైపు వెళతారు. యూత్ ఏం చేస్తారు? అవును, క్రైమ్ వైపు అట్రాక్ట్ అవుతారు. ఈ క్రైమ్ వైపు అట్రాక్ట్ అయిన గ్యాంగులన్నీ కలిసి దావూద్ ఇబ్రహీం కింద ఒక 5,000 మంది పనిచేసేవారు. వీళ్ళ నెట్వర్క్ ఏమిటంటే దావూద్ ఇబ్రహీం గ్యాంగ్లో పనిచేస్తున్నారనే విషయం పనిచేసే వాళ్ళు కూడా తెలియదు. సినిమాలో చూపించినట్టు ఎవరో వాళ్ళకి అప్పచెప్తారో ఆ పనిని పూర్తి చేస్తారు. వీళ్ళ నెట్వర్క్ ఏ స్థాయికి వెళ్ళిపోయింది? కోర్టుల్లో కేసులు వీళ్ళకి వ్యతిరేకంగా కేసులు వేసిన వాళ్ళని కాల్చిపారేశారు. అంటే చాలా కేసులు జరిగాయి. ఒక 2 యువకులకి రివాల్వర్లు ఇస్తారు, కొంత డబ్బు ముట్ట చెప్తారు, ఈ పని మీరు పూర్తి చేస్తే మీకు ఇంకా పూర్తి డబ్బు ఇస్తామంటారు. అట్లా బొంబాయి కోర్టుల్లో కాల్పుల సంఘటనలు అనేకం జరిగాయి. వీళ్ళు ఏం చేశారు? అప్పుడు గోల్డ్ అండ్ వాచులు, ఫారిన్ గూడ్స్ స్మగ్లింగ్కి డిమాండ్ ఉండేది. గోల్డ్కి ఇప్పుడు డిమాండ్ ఉంది, కానీ ఫారిన్ గూడ్స్ అనేటివి ఇప్పుడు మనకి ఏడబడితే మనం ఎక్కడైనా కొనుక్కోగలుగుతున్నామే, అలా లేదు అప్పుడు పరిస్థితి. ఫారిన్ గూడ్స్ అనేటివి వాటి మీద చాలా రెస్ట్రిక్షన్ ఉండేది. ఫారిన్ నుంచి వచ్చే ప్రతి వస్తువుని వీళ్ళు స్మగుల్ చేసి మార్కెట్లో అమ్మేవాడు, వాచులు కానీ ఇవన్నీ కానీ. ఇలా మొదలైంది. అవాల వరకు సినిమాల్లో పెట్టుబడులు పెట్టి సినిమాల్లో ఎవరు హీరో ఉండాలి, ఎవరు హీరోయిన్ ఉండాలి, పలానా హీరోని తీసేయమని, పలానా హీరోయిన్ని తీసేయమనే స్థాయి వరకు వెళ్ళింది. లేకుంటే ఏం చేస్తారు అని తీసేయాల్సిందే. వీళ్ళు డి గ్యాంగ్ ఒక హుకుం జారీ చేస్తే ప్రొడ్యూసర్కి, అంటే వీళ్ళే పెట్టుబడులు పెట్టుంటారు. మీకు ఉదాహరణగా ఆ రోజుల్లో ఒక 2 కోట్లు పెట్టుబడి అనుకోండి. 2 కోట్లలో వీళ్ళు ₹1 కోటి ఫైనాన్స్ చేస్తారు. ఫైనాన్స్ చేసిన తర్వాత ఈ ₹1 కోటి ఇచ్చిన తర్వాత ఎవరు హీరో ఉండాలి వాళ్ళే డిసైడ్ చేస్తారు, ఎవరు హీరోయిన్ ఉండాలి వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఇది ఈ నెట్వర్క్ అంతా కూడా ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఆ దావూద్ ఇబ్రహీం అనేవాడు కొన్ని వందల కోట్లకు అధిపతి అయిపోయి బోలెడు ఆస్తులు ఇవన్నీ కూడా సమకూర్చుకున్న తర్వాత అతని మీద పోలీసులు కానీ అన్ని వైపుల నుంచి ఉక్కుపాదం మొదలుపెట్టేసరికి 86లో అతను దుబాయ్ పారిపోయాడు. 86లో దుబాయ్ పారిపోయిన దావూద్ ఇబ్రహీం ఇప్పటి వరకు ఇండియాలో కాలు పెట్టలేదు. సార్, ఇప్పుడు హీరోయిన్స్ని బెదిరించేవాడు ఆయన దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేదని కూడా ఒక టాక్ ఉంటుంది, నిజమా? అంటే అతనికి ఉమెన్తో అంటే మందాకిని ఆమెతో అతను లివింగ్ టుగెదర్ ఉన్నాడు చాలా కాలం, అది అందరికీ తెలిసిన విషయం. అలాగే ఆయన హీరోయిన్లను అందరినీ బెదిరించాడు అనే టాక్ అయితే ఉంది, కానీ దాన్ని ఎవరు కన్ఫర్మ్ చేస్తారు? హీరోయిన్ చెప్పదు, దావూద్ ఇబ్రహీం. ఇప్పుడు మీరు స్టార్టింగ్లో చెప్పండి సార్, 2 కేసులు ఉన్నాయని. ఆయన డైరెక్ట్గా 2, కానీ ఆయన ఇండైరెక్ట్గా ప్రోత్సహించే కొన్ని వందలు ఉన్నట్టున్నాయి. అవన్నీ 100 కేసులు ఉంటాయి. కేసులు అంటే కేసులు నిలబడాలి కదా. ఇప్పుడు ఆయన ఒక గ్యాంగ్ని ఫామ్ చేసి ఆ గ్యాంగ్లో ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్న క్రైమ్కి నేరుగా దావూద్కి సంబంధం ఉండదు. ఆయన కేసు పెడితే చంపేసే సిచ్యువేషన్స్ ఉన్నాక పెట్టనివి ఎన్నో ఉంటాయి కదా. ఉంటాయి. ఆయన మీద కేసు పెట్టితే ఆయన రావాలి కదా కోర్టుకి. 86లో ఇండియా వదిలి పారిపోయిన దావూద్ ఇబ్రహీము మళ్ళీ ఇండియాలో అడుగు పెట్టలేదు. కానీ మనకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అతను. 93 బ్లాస్టులు, 2000 ప్రాంతంలో మళ్ళీ బొంబాయి బ్లాస్టులు జరిగాయి, దానికి కూడా దావూద్ ఇబ్రహీమే కారణం అనేది ఒక కేసు. అంటే అతను ఏం చేశాడంటే ఫండింగ్ చేసి ఆ బాబ్రీ మసీద్ అనంతరము జరిగిన బొంబాయిలో జరిగినటువంటి మత కలహాల తర్వాత ఈ బ్లాస్టులన్నీ కూడా అతను ప్లాన్ చేశాడు. టైగర్ మెమన్ అనే ఆయన సాయంతో. దావూద్ ఇబ్రహీంకి ప్రత్యేకమైన ప్రత్యర్థి ఎవరు? చోటా రాజన్, అరుణ్ గౌలి, వీళ్ళందరూ కూడా ఆయన ప్రత్యర్థులు. వీళ్ళందరూ కూడా నిరంతరం ఆయన కోసం ట్రై చేస్తూనే ఉన్నారు చంపాలని. అయ్యే మన ఏమిటి రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఎప్పుడు ట్రై చేస్తానే ఉంది. కానీ కరాచీలో ఉన్నాడని తెలుసు, కరాచీలో ఎక్కడున్నాడో తెలుసు. కొంతకాలం ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఉన్నాడు, తాలిబాన్లు ఆయన ప్రొటెక్ట్ చేశారు, పాకిస్తాన్ గవర్నమెంట్ ఆయన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంది అనేది 100% అందరికీ తెలుసు. కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ ఏనాడు ఒప్పుకోదు దావూద్ ఇబ్రహీం మా దగ్గర లేడిపోతుంది. దావూద్ ఇబ్రహీం చూసిన వాళ్ళే లేరు. 70 ఏళ్ల వయసులో దావూద్ ఇబ్రహీం ఎలా ఉంటాడనేది అందరికీ ఊహే. కానీ
అతను ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. సార్ రాజ్యాన్ని గడగడలాడించిన వ్యక్తి ఇంత అజ్ఞాతంలోకి పోయిండు, బట్ ఆయన ఎవరికి ఏ నెట్వర్క్ ఏమీ లేని ఒక చోట ఇల్లు కట్టుకొని చాలా ఏకాంతంగా సార్ ఫోన్ నెట్వర్క్ కూడా లేని చోట బతుకుతున్నారు అనే వార్త కూడా వచ్చింది కదా సార్, అది నిజమా? ఉండొచ్చు. ఇప్పటి వరకు మీరు అతని కూతురు పెళ్లి జరిగిందని కానీ అతనికి ఫలానా వాళ్ళు బంధువులని కానీ ఇలా చెప్తున్నారు, కానీ అతన్ని ఎక్కడైనా ఏ ఫోటోలో అయినా క్యాప్చర్ చేశారా? అతని ఎలా ఉంటాడో ఎవరికైనా తెలుసా? దావూద్ ఇబ్రహీం అసలు బతుకున్నాడో చనిపోయినాడో కూడా ఎవరికి తెలియదు. చనిపోయినా కూడా అతను చనిపోయినాడనే విషయం బయట వేయకుండా పెట్టారేమో కూడా మనకు తెలియదు. మీరు ఎలా ప్రూవ్ చేస్తారు దాన్ని? అతను ఎక్కడున్నాడు ఏమున్నాడు అనేది దాన్ని ఎలా ప్రూవ్ చేస్తారు? సార్ ఇప్పుడు ఆయన అస్తిత్వం ఏదో తెలియనప్పుడు ఇక్కడ జరుగుతున్న ఏ దాంట్లోకైనా ఆయనే అని చెప్పలేము, ఆయన ఏం చేస్తున్నాడో కూడా మనకు తెలియదు. అంటే ఎప్పుడు కూడా ఒక పెద్ద క్రిమినల్ గ్యాంగ్ నెట్వర్క్ ఉన్నప్పుడు ఆ గ్యాంగ్ పేరుతో అనేక మంది క్రైమ్స్ చేస్తారు. వీరప్పన్ పేరుతో అన్నీ, ఇప్పుడు వీరప్పన్ అంత పెద్ద అడవిని ఎలా నరుకుతాడు? వీరప్పన్ సంచరించిన ముదుమలై అడవుల విస్తీర్ణం ఎంత? కేరళ నుంచి కర్ణాటక వరకు తమిళనాడు వరకు ఉన్నాయి అవి. ఆ అడవుల్లో గంధపు చెక్కలు నరికిందంతా వీరప్పన్ అకౌంట్లోకి వెళ్ళిపోయింది. కానీ అన్ని గంధపు చెక్కలు వీరప్పన్ నరుకుంటాడా? అసలు వీరప్పన్ చనిపోయిన తర్వాత అతని దగ్గర వేల కోట్ల డబ్బు ఉండాలి కదా, ఏమైంది? అట్లనే దావూద్ ఇబ్రహీం కేసు కూడా ఏమిటంటే, దావూద్ ఇబ్రహీం పేరుతో ఎన్ని జరిగాయో మనకు తెలియదు. దావూద్ ఇబ్రహీం అకౌంట్లోకి ఎన్ని క్రిమినల్ కేసులు వెళ్ళిపోయినాయో మనకు తెలియదు. కానీ దావూద్ ఇబ్రహీం చేసిన బ్లాస్ట్లు వీటన్నిటికీ అతను నేరస్తుడు, అతన్ని పట్టుకోవాలని ప్రపంచమంతా ప్రయత్నిస్తాం. అతను ఎప్పటికైనా శిక్షార్హుడే బతుకుంటే. సరే బతుకున్నాడో లేదో ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, అడవుల్లో ఎక్కడున్న మావోలని ఏరివేసే క్రమంలో దావూద్ని పట్టుకోవడం అనేది ఇంత కష్టంగా ఎట్లా మారుతుంది సార్? అవును, ప్రభుత్వం ప్రొటెక్ట్ చేసేవాడు మీరు ఎలా పట్టుకుంటారు? పాకిస్తాన్ ప్రభుత్వము అతని నుంచి ఫైనాన్స్ పొందుతూ అతని ఆర్థిక లావాదేవీలన్నింటిలోనూ పాకిస్తాన్ ప్రభుత్వానికి వాటా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వమే ప్రొటెక్ట్ చేయాలని డిసైడ్ అయ్యి ఆర్మడ్ మెన్ని పెట్టి అతన్ని ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఎలా పట్టుకుంటారు? మీకు పాకిస్తాన్ ప్రభుత్వం కోఆపరేట్ చేస్తే యుఎస్కి పెద్ద పనేం కాదు దావూద్ ఇబ్రహీంని పట్టుకోవడం. కానీ మా దగ్గర లేదంటా ఉంది కదా. కానీ ఇప్పుడు అదే ట్రంప్ ఇప్పుడు పాకిస్తాన్ రెండు చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నాయి, ఈ విషయం మాత్రం బయట పెట్టట్లేదు. ఎప్పటి పాకిస్తాన్తో అమెరికా ప్రభుత్వం బాగా సన్నిహితంగా ఉన్న రోజుల్లో కూడా ఏనాడు కూడా దావూద్ ఇబ్రహీంని అప్పచెప్పమని అడగలేదు అమెరికా. ఊరికే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా $25 మిలియన్ ప్రకటించింది. సార్ ఇప్పుడు ఒక ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఒకవేళ ఆయన బతుకున్నాడు అనుకుందాం, బతుకుంటే దాస్తారు, ఎందుకంటే తెలిస్తే వివరాలు చంపేస్తాను. ఒకవేళ చనిపోయి ఉన్నా దాస్తే అవకాశం ఉందా? ఉంటే ఎందుకు? అంటే అంతే, ఇంకొక 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత కూడా దావూద్ ఇబ్రహీం ఉన్నాడని మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఏ మనిషి అయినా 90-100 ఏళ్ళు బతకడు కదా. దావూద్ ఇబ్రహీం ఇప్పుడు 70 ఏళ్ళు అండర్ గ్రౌండ్లో ఉండి ఇప్పటి వరకు అతను ఉనికి ఏమో తెలియకుండా అతను ఒక చిన్న ఫోటో కూడా బయటికి రాకుండా ఈ పాకిస్తాన్ ప్రభుత్వం అతన్ని కాపాడుతాం. ఇంకొక 10-20 ఏళ్ళు అతను ఎలాగో చచ్చిపోతాడు. చచ్చిపోకుండా ఉండడానికి ఆయన దేవుడు కాదు కదా. సార్ ఆయన గ్యాంగ్స్టర్గా మారిన తర్వాత ఆయనను చూసి చాలా మంది ఆ వైపుగా వెళ్ళిర్రు అంటారు. బాంబేలో అదొక కల్చర్ లాగా వచ్చింది అంటారు కదా సార్, అవునా? అవును, డాన్ల కల్చర్కి అతనే మూల కారణం. మన సినిమాలన్నీ కూడా డాన్లు హీరోలుగా మారడానికి 1970 తర్వాత 80 తర్వాత బొంబాయిలో వచ్చిన మార్పులన్నీ కూడా, అంటే వీళ్ళు ఏమిటంటే వీళ్ళు చేసే నేరం అంతా చేస్తూ ఉంటారు, కొంతమందికి ఉపాధి కల్పిస్తూ ఉంటారు, ఏదైనా సామాజిక కార్యక్రమాలకి భారీ ఎత్తున సాయం చేస్తూ ఉంటారు. ప్రజల్లో వీళ్ళకి అదొక గుడ్ విల్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అందువల్ల ప్రజలు ఏమిటంటే వీళ్ళ దగ్గరికి పోతేనే సమస్యలు పరిష్కారం అవుతాయి అనే ఒక మూడ్ క్రియేట్ చేస్తారు. అది వీళ్ళ గొప్పతనం అన్నమాట. అట్లా డాన్ కల్చర్ అనేది తీవ్రంగా రావడానికి కారణం ఏమిటంటే అంటే అంతకుముందు ఆజీ మస్తాను, కరీంలాలా, వరదరాజ మొదలయ్యారు, అనేక మంది ఉన్నారు. అనేక మంది తర్వాత వాళ్ళ తదనంతరము ఇంత పెద్ద గ్యాంగ్ను బిల్డప్ చేసి ప్రపంచంలోనే ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్నటువంటి దావూద్ ఇబ్రహీం అంతకు మించిన వాళ్ళు ఎవరు లేరు. చోటా రాజన్ కానీ అరుణ్ గావ్లీ కానీ చాలా మంది వచ్చారు, కానీ దావూద్ ఇబ్రహీం అంత కాలేదు. దావూద్ ఇబ్రహీం అనేది ఎప్పటికీ ఒక సీక్రెట్ హిస్టరీగా మిగిలిపోతుందేమో మనకు తెలియదు. ఎందుకంటే అతను ఎలా ఉంటాడో తెలియదు, ఎక్కడ ఉన్నాడో తెలియదు, అతను ఎవరు పట్టుకోరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.